హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ బీరకాయ తెలగపిండి అండి. తెలగపిండి హెల్త్కి చాలా మంచిది, కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ నేను బీరకాయలను తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ హాఫ్ కప్పు తెలగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బీరకాయలు బాగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇందులో తెలగపిండి వేసేసుకోవాలి. తెలగపిండి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత తెలగపిండి బీరకాయను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కారం, అలాగే పసుపు కూడా వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ తెలగపిండిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపుని బీరకాయ తెలగపిండిలో వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, మనకి వేడివేడిగా బీరకాయ తెలగపిండి రెడీ అయిపోతుందండి. హెల్త్కి చాలా మంచిది, కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.